మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాం. మళ్ళీ ఇప్పుడు రిస్క్ తీసుకోవడం అవసరమా? పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకు? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలో గ్రేటర్ పరిధిలో జరగబోయే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని హస్తం పార్టీ భావిస్తోందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేంత బలం లేకపోవడంతో మిత్రపక్షం ఎంఐఎం కు మద్దతు ఇచ్చి సైలెంట్ గా సైడ్ అయిపోవాలని టీ కాంగ్రెస్ డిసైడ్ అయిందా? వాచ్ దిస్ స్టోరీ. గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ డైలమా. గెలిచే బలం లేకపోవడంతో పోటీపై సందిగ్ధం. పోటీ చేసి ఓడిపోవడం కంటే సైలెంట్ గా ఉండటమే మంచిదనే ఆలోచన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతిచ్చే యోచనలో కాంగ్రెస్. తెలంగాణలో వరుసగా వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయట. పోటీ చేయక తప్పని పరిస్థితుల్లో పోటీ చేసి ఓటమి పాలై పరువు పోతూ ఉండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట ఆ పార్టీకి. మొన్నటికి మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో హస్తం పార్టీలో నిరుత్సాహం, నిస్తేజం నెలకొందట. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం కూడా నిర్వహించారు. అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో అనవసరంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశామన్న పశ్చాత్తాపం కనిపించిందట కాంగ్రెస్ నేతల్లో. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ తన ప్రభావాన్ని చూపించలేదు. కానీ ఇంతలోనే మరో ఎమ్మెల్సీ ఎన్నిక రానివచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏప్రిల్ 4తో నామినేషన్ గడువు కూడా ముగియబోతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీ సీటు కావడంతో అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి గ్రేటర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు అటు కాంగ్రెస్ నేతల్లోనే అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పార్టీ దిగుతుందా లేక పోటీ నుంచి తప్పుకుంటుందా అన్న చర్చ ఆ పార్టీ నేతల్లో నడుస్తోంది. ఇదిగో ఇటువంటి సమయంలోనే జీహెచ్ఎంసీ కోట స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవద్దని భావిస్తోందట హస్తం పార్టీ. గ్రేటర్ పరిధిలో తమకున్న బలాబలాలను లెక్కలేసుకుని బరిలోకి దిగకపోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి ఇక్కడి లీడర్స్ సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ నుంచి తప్పుకోవడమే మేలనే నిర్ణయానికి రాష్ట్ర పార్టీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం కానీ, ప్రకటన కానీ ఇప్పటి వరకు వెలువడలేదు. ఇవాళ రేపో దీనిపై ఓ క్లారిటీ వస్తుందన్న ఆశతో టీ లీడర్స్ ఉన్నారట. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపే ఓటర్లు గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లేనట. అయితే గ్రేటర్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా 2 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఇక ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ కు ఓటు హక్కు ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 20 మంది కార్పొరేటర్స్ జంప్ అయ్యారు. వీళ్లందరినీ కలుపుకున్న కాంగ్రెస్ పార్టీ బలం 25కు మించడం లేదు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలవడం కంటే పోటీకి దూరంగా ఉండడమే మంచిదని హస్తం పార్టీ భావిస్తోందట. చూడాలి మరి దీనిపై హస్తం పార్టీ అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందో అనేది. గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లే అధికంగా ఉండడంతో పోటీ చేస్తే ఓటమి తప్పదనే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ పార్టీ. అందుకే ఏం చెయ్యాలనే దానిపై కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నారట. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకపోయినా మిత్రపక్షం ఎంఐఎం కు మద్దతిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన కాంగ్రెస్ సమాలోచనలు చేస్తున్నారట. ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా మిత్రపక్షం కాకపోయినా 2 పార్టీలు సానుకూల దృక్పథంతోనే సాగుతున్నాయనే చర్చ ఓపెన్ సీక్రెటే కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎం మినహా మిగతా ఏ పార్టీకి ఎమ్మెల్సీని గెలిపించుకునేంత బలం లేదట. అందుకే ఎంఐఎం కు కనీసం మద్దతైనా ఇస్తే వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పతంగి పార్టీతో ఓ అవగాహనతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు. అయితే
అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా జరుగుతోందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న చర్చ సైతం పార్టీ వర్గాల్లో నడుస్తోందట. భారీ విజయంతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేదే లేదని, పోటీ చేయాల్సిందే అని కొంతమంది చెప్తున్నారట. అయితే పార్టీ అధిష్టానం, పీసీసీ చీఫ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.